ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వల్ల జీవించున్నాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతున్న మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మరి సిలువ అంటే క్రీస్తు చేసుకున్న సిలువ వేరు, మనం మోస్తున్న సిలువ వేరు. యేసయ్య వేసుకున్న సిలువ పాపాల కొరకు, శాపాల కొరకు, మరి వంశం నుంచి వస్తున్న ఎన్నో మరి ఘోరమైన వాటి వంశపారపరణ శాపాల గురించి, సమస్త మానవాళి గురించి ఆయన సిలువ వేయబడి ఉన్నారు. అయితే మనము మోస్తున్న సిలువ శ్రమలు, నిందనలు, వేదనలు, బాధలు, ఇవన్నీ కూడా ఎట్లా అంటే క్రీస్తుని వెంబడిస్తున్నాం కాబట్టి, క్రీస్తు మార్గంలో నడుస్తున్నాం కాబట్టి ఈ సిలువ మనం మోయాలి. నిందలు, అవమానాలు, అవహేళనలు ఇవన్నీ కూడా సిలువే. ఇవన్నీ సిలువలో మనం మోసుకుంటూ నడవాలి. అందుకే చక్కని వాక్యంలో దేవుడు మళ్ళీ పలికించిన మాట, క్రీస్తే నా యందు జీవించున్నాడు. సిలువ క్రైస్తవ జీవితంలో దేవుని పరంగా ఉండి ప్రార్థిస్తూ వాక్యం పరంగా ఉన్న ప్రతి బిడ్డ కూడా, శ్రమలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సిలువే మోస్తున్నారు. అయితే ఎంతవరకు సిలువ ప్రయాణము అంటే కొంతవరకే ఈ సిలువ శ్రమ మార్గములు. ఇవి జీవితాంతం ఉండవు, కొంతకాలమే ఉంటాయి. ఆ కొంతకాలమే దేవుడు ఈ శ్రమల గుండా నడిపిస్తాడు. ఎందుకు నడిపిస్తాడంటే ఈ శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు మన రూపం అంతా కూడా దేవుడు మార్చేస్తాడు. అందుకే ఈ సిలువని శ్రమల భారం కింద దేవుడు నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. మరి తండ్రికి తెలుసు కదా తన కుమారులు ఎలా మరి ఆయన మాట వినాలి, ఎలా ఆయన సన్నిధానానికి రావాలో, అదే రీతిగా తండ్రి మనతో సిలువ మోయిస్తున్నాడు. కానీ శ్రమలే సిలువకి, ఆశీర్వాదానికి శ్రమలే, కానీ ఇవి ఏదో లోకానికి వచ్చినా లేకపోతే ఏదో అయిపోతున్న శ్రమలు కాదు. ఎంత శ్రమ వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడైతే మనకి తోడుగా ఉంటాడు. అందుకే ప్రార్థన, వాక్యము చదువుకోవాలి. అందుకే దేవుని యందు ప్రార్థనలో ఉండాలి. మరి చూడండి, దేవుని యొక్క ప్రియ సంగమా, మనము పడుచున్న బాధలన్నీ కూడా ఏ రీతిగా ఉంటాయంటే, యేసుక్రీస్తు వారు మన కొరకు తను తాను అర్పించుకున్నాడు కదా. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని విశ్వాసం వల్లనే మనం జీవించాలి. అది జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి దేవా, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. మా కొరకు సిలువలో నీ ప్రాణాన్ని పెట్టిన తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నా పరమ తండ్రి. రక్షకుడా, నీకే వందనములు, దేవానికే స్తోత్రములు. ఎంతమంది నా పరమత నీ బిడ్డలు సిలువ మోస్తున్నారు, ఎంతమంది శ్రమలో ఉన్నారో అయ్యా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నా పరమ తండ్రి. ఇది నా పరమ తండ్రి, జీవించున్నానంటే ఇది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడని జ్ఞాపకం వారికి దయచేయండి అయ్యా. అయ్యా, ఈ సిలువకు క్రీస్తుతో కూడా నేను కూడా సిలువ మోస్తున్నాను కదా అని జ్ఞాపకం వారికి దయచేయండి నా పరమ తండ్రి. తండ్రి వందనం, రాజానికే స్తోత్రములు అయ్యా. మా కొరకే కదా క్రీస్తు సిలువలో తను తాను అప్పగించుకున్నదని నా పరమతండ్రి జ్ఞాపకం వారికి దయచేయండి. విశ్వాసం వల్ల జీవించు ముందుకు వెళ్ళే కృపను వారికి దయచేయండి నా పరమతండ్రి. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. నిన్న నేడు ఏకరీతిగా నా తండ్రి, మీ నామానికే మహిమ నా పరమతండ్రి. అయ్యా, ఎంతమంది దీనులు అల్పులున్నారో నా పరమతండ్రి జ్ఞాపకం చేసుకోండి.
అయ్యా నీ బిడ్డలు ఎంతమంది మరి బాధపడుచున్నారో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా నా పరమ తండ్రి మహారాజా వందనములు, మా దేవా స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా నా తండ్రి నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని తండ్రి అడుగుతున్నామయ్యా. అదే రీతిగా నా పరమ తండ్రి నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోమని అయ్యా తండ్రి యేసయ్య. ఇదంతా కూడా సంఘమంతా కూడా నా పరమతని మీరే దీవించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీరే దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోని ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక.